ఇప్పుడు మన విద్యారంగంలో చూసుకుంటే అంకుల్, మొన్న 2 రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉపాధ్యాయుని ముందు సిగరెట్ తాగుతున్నాడని ఉపాధ్యాయుడు వెళ్ళి మందలిస్తే ఉపాధ్యాయుని కొట్టాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఈ 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఈ చిన్న వయసులో ఇటువంటి దురాలోచనలు, ఇలాంటి దుర్బుద్ధులు, ఇలాంటి దురాలోచనల వల్ల ఇలాంటి అలవాట్లు మంచిది కాదని కొట్టినంత ఒక గురువు తండ్రితో సమానం. కొట్టినందుకు తిరిగి కొట్టాడంటే అలాంటి అబ్బాయి నిజంగా చెప్పడానికి వాతలు పెట్టాలని నేను కోరుకుంటాను. అక్కడ ఎంతో మంది పని ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్న ఇది బాగా ఖండించాలని నేను కోరుకుంటాను. అతను ఏమంటున్నాడు అంటే, మా అమ్మని తిట్టాడని నేను కొట్టాను, నేను అసలు నాకు అలవాట్లు ఏం లేవు అని అంటున్నారు. తప్పు. ఒక విద్యార్థిని ఒక టీచర్ అనేటువంటి తండ్రితో సమానం. ఆయన టీచర్ పోస్టులోకి వెళ్ళాడంటే ఎంత జ్ఞానం ఉంటే వెళ్తాడు, ఎంత చదువుకో. అలాంటి అబ్బాయి, అలాంటి టీచర్స్ ఎప్పుడూ నీ అమ్మని ఎవరికి తిట్టడు. ఈయన తిరిగి ఏమంటారని చెప్పేసి అవి అబండాలు, అది తప్పు. అది చెప్పడం అనేది ఎవరు నమ్మొద్దు. ఇప్పుడు బాగకూడదు, బాగుపడాలని చెప్పిన మాత్రానికి ఒక టీచర్ పైన లేనిపోని నిందలేయడం అనేది అది కరెక్ట్ కాదు. 100% నేను సభాముఖంగా తెలియజేస్తాను. అంటే ఇప్పుడున్న విద్యార్థులకు మీరేం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో, ఇంకో 3-4 రోజుల్లో ఎగ్జామ్స్ వస్తాయి కదా 10th కి. సో దాని గురించి ఏం చెప్పగలరు? ఏం చెప్తానంటే, పాడు అలవాట్లు వదిలేసి భవిష్యత్తులో ముందుకు మీరు వెళ్ళాలా, భావితరాలకు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక రేపెందులు మీకు పెళ్లి పేరెంట్ అయిన మీ పిల్లలు కూడా భావితరాలకు తీసుకెళ్ళాలంటే చెడు అలవాట్లు మానేసి సక్కంగా చదువుకుంచి మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని స్టూడెంట్స్కి అందరికీ నా విన్నపంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.